నేనొక ఊబర్ డ్రైవర్ని. ఎక్కువగా రాత్రి షిఫ్ట్ చేస్తాను. రాత్రి నగరం బయటికి చాలా అందంగా కనిపిస్తుంది. లైట్లు మెరుస్తుంటాయి, రోడ్లు ఖాళీగా ఉంటాయి. కానీ ఆ వెలుగుల మధ్య ప్రయాణించే మనుషుల హృదయాల్లో మాత్రం ఎన్నో చీకట్లు దాగి ఉంటాయి. గత వారం రాత్రి 11 గంటలకు ఒక వృద్ధుణ్ణి ఎక్కించుకున్నాను. ఆయన నా కళ్ళలోకి నేరుగా చూసి, ఈ రాత్రి నన్ను 5 చోట్లకు తీసుకెళ్లాలి, ఎందుకు అని అడగకూడదు అన్నారు. ఆయన కళ్లల్లో, మాటల్లో చెప్పలేని ఒక భారముంది. నేనేమీ అడగలేదు. మొదట ఒక పాత ఇళ్లు వద్ద ఆపాను. ఆయన చాలాసేపు ఆ ఇంటిని చూస్తూ కూర్చున్నారు. ఆ గోడల మధ్య ఆయన నవ్వులు, గొడవలు, పిల్లల పరుగులు, ఒక సంపూర్ణ జీవితం ఇంకా నిలిచి ఉన్నట్టుగా అనిపించింది. తరువాత ఒక పాఠశాల. ఇక్కడే నేను 43 సంవత్సరాలు బోధించాను అన్నారు. ఆ మాటల్లో గర్వముంది. కానీ తన్ను గుర్తుపెట్టుకునేవాళ్లు ఇంకా ఉన్నారా అనే మౌన ప్రశ్న కూడా ఉంది. 3వ నిలయం ఒక చిన్న రెస్టారెంట్. 1967లో నా భార్యతో మొదటి డేట్ ఇక్కడే జరిగింది అన్నారు. ఆ నవ్వు వెంటనే మసకబారిపోయింది. ఎందుకంటే తరువాతి నిలయం శ్మశానం. ఒక సమాధి దగ్గర నిలబడి తన గుండె నిండా మాటలు చెప్పి వచ్చారు. నా భార్య చనిపోయి ఈ రోజుకి 3 ఏళ్లయ్యింది అన్నారు. చివరికి ఆస్పత్రి వద్ద ఆపినప్పుడు నిజం చెప్పారు. నాకు 4వ దశ క్యాన్సర్ ఉంది, ఇంకో కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చు అన్నారు. ఈ రాత్రి నా జీవితాన్ని చివరిసారి చూడాలని అనిపించింది అన్నారు. ఆ ఇల్లు ఆయన కుటుంబం, ఆ పాఠశాల ఆయన సేవ, ఆ రెస్టారెంట్ ఆయన ప్రేమ, ఆ సమాధి ఆయన జ్ఞాపకం, ఆ ఆస్పత్రి ఆయన ముగింపు. వెళ్లే ముందు నా చేతిలో $500 పెట్టి, నువ్వు నాకు 3 గంటల దయ ఇచ్చావు, అది డబ్బు కంటే విలువైనది అన్నారు. ఆ రాత్రి నాకొక గొప్ప పాఠం తెలిసింది. మనం కలిసే ప్రతి అపరిచితుడు ఒక కథ, ఒక బాధ, ఒక ప్రేమ, ఒక ప్రపంచం. బయటికి సాధారణంగా కనిపించే ప్రతి మనిషి లోపల ఎవరో కోసం బ్రతుకుతుంటాడు, ఎవరో కోల్పోయి మౌనంగా ఏడుస్తుంటాడు. అది డబ్బు కంటే విలువైనది. ఆ రాత్రి నేను కారులో కూర్చుని ఏడ్చాను. అపరిచితులను నిజంగా చూడమని చెప్పు. ఉదయం 3:17కి ఆయన కళ్ళు మూశారు, నిశ్శబ్దంగా, బాధ లేకుండా. అంత్యక్రియలకు 6గురే వచ్చారు. 43 సంవత్సరాలు బోధించిన మనిషి, 52 సంవత్సరాలు ప్రేమించిన మనిషి, 81 సంవత్సరాలు జీవించిన మనిషి. కాని ఆ రోజు 6గురే. ఎవరో తన్ను గుర్తుపెట్టుకోవాలని ఎదురుచూస్తుంటాడు. మనమందరం ఎక్కడికో వెళ్తున్నాం. కానీ ఆ ప్రయాణంలో మనం చూపే చిన్న దయ, ఒక స్నేహపూర్వక మాట, ఒక నిజమైన చూపు, అవే ఎవరికైనా జీవితంలో చివరి వెలుగవుతాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక పని చేయండి. తొందరలో ఉన్నా, ఒత్తిడిలో ఉన్నా, మీ ముందుగా వెళ్లే మనిషిని ఒక్క క్షణం మనిషిగా చూడండి. ఎందుకంటే మనమందరం ఎవరికో ఒక ప్రపంచం. మరియు ఎవరికి చివరి ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందో మనకు తెలియదు. ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్, మన మాట, మన భావం, మన జీవితం.